చిలకలూరిపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో చిలకలూరిపేట వీధులు పసుపుమయమయ్యాయి. ర్యాలీలో ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నామినేషన్ దాఖలు చేశారు ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సందర్భంగా కూటమి కార్యకర్తలు జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం హద్దులు తెలియని వ్యక్తులు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ప్రత్తిపాటి. ప్రశాంతమైనటువంటి చిలకలూరిపేట అరాచకాలు చేయాలంటే చిలకలూరిపేట ప్రజలు సహించరు. అరాచకాలకు తావులే చిలకలూరిపేటలో. బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. కాబట్టి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మెజారిటీతో చిలకలూరిపేట ప్రజలు కానుకగా ఇవ్వబోతా ఉన్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్లు ఫస్ట్ చెప్తుంది, ఈ జే బ్రాండ్ మద్యం తాగినటువంటి వాళ్ళు రాబోయే 2-3 ఏళ్లలో హాస్పిటలైజ్ అవుతారు, అంటే హాస్పిటల్లోనే ఉండబోతున్నారు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఏమాత్రం పేదవారి మీద దయా కరుణ ఉంటే, ఒక ముఖ్యమంత్రి ధనదాహం కోసం ఈ రకమైనటువంటి నాసిరకం మద్యం ఒక పక్క, మరొక పక్కేమో మద్యం తాగించడం తగ్గించడం కోసం రేట్లు పెంచాలని చెప్పి జేబులు ఖాళీ చేయించడం మరొక పక్క. పసుపు మయమైపోయింది చిలకలూరిపేట. నేను 6వ నామినేషన్ వేశాను. 6 సార్లు ఇది హైయెస్ట్ అనుకుంటున్నాను. నేను 2004 ఒక హిస్టరీ 5 సార్లు, 2004 తర్వాత ఇది హైయెస్ట్. 1 డే నిన్న మధ్యాహ్నం నుంచే కూర్చున్నాం గట్టిగా నామినేషన్ అని. అదే ఇంకా 2 రోజుల ముందు ఎక్సర్సైజ్ చేసి ఉంటే చిలకలూరిపేట పట్టి ఉండేది కూడా కాదు. ఇప్పటికే జనసంద్రం అయిపోయింది చిలకలూరిపేట. పసుపు మయమైపోయింది. ఊళ్ళకు ఊళ్ళు గదిలు వచ్చాయి, ఊళ్ళకు ఊళ్ళు గదిలు వచ్చినాయి. ఆ విధంగా చిలకలూరిపేట నా 6 సార్లు నామినేషన్లో ఇది అత్యధిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి అత్యధిక జనసంద్రంతో వేసినటువంటి నామినేషన్. ప్రశాంతమైనటువంటి చిలకలూరిపేట అరాచకాలు చేయాలంటే